వంటనివ్వగ కదిలాడు కావ్యకృష్ణన్న. మన గుడిసెకు ధైర్యమీయగ కదిలాడు కావ్యకృష్ణన్న. పేదోడుకి చేదోడుగుండే పసుపు పచ్చని జెండా ఎత్తాడు చూడు కావ్యకృష్ణ. రెడ్డేలే మన అండ, మన కావలిని కాపాడగాయే కష్టము రాకుండా. ఉరి ఉరిమి ఉప్పెన లవుదాం ఊరువాడ యుద్ధంగా. నరకాసుర అంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా. గుండకు వంటనివ్వగ కదిలాడు కావ్యకృష్ణన్న. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎడతగని కన్నీళ్ళు, ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు. కావలినే కనకాపట్నం చేస్తామన్నారు, కబ్జాల కష్టాల పట్టణమే చేశారు. కాలువలు కుంటలు చెరువులు ప్రతిదీ మింగేస్తే ఫలితంగా వరదలతో మునిగింది ప్రతి ఊరు. చల్లందుకే కదిలింది కావ్యకృష్ణన్న దళము. ఉరి ఉరిమి ఉప్పెన లవుదాం ఊరువాడ యుద్ధంగా. నరకాసుర అంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా. రైతన్నకు దిక్కేది, దళితన్నకు దారేది, మహిళలకు రక్షణ లేదు, విద్యార్థికి భవితే లేదు, హరిజన గిరిజన బతుకులకు ఏ ఆశ లేదు, బీసీ మైనారిటీలకు భరోసా లేదు. తన గిల్లు తన వాళ్ళే పోగేసినారు సిరులు, మళ్ళీ మోసపోవద్దు మన కావలి ప్రజలు. చల్ జాతరోలే ముందుకొచ్చే మన పసపు దళము. ఉరి ఉరిమి ఉప్పెన లవుదాం ఊరువాడ యుద్ధంగా. నరకాసుర అంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా. దౌర్జన్యం దాదాగిరులు, దళితన్నల ఆత్మహత్యలు, మహిళలు ఆర్టీసీ డ్రైవరులు, విలేకరులపైనే దాదులు, బతుకులతో రగదారులు తీస్తున్నాయి ప్రాణాలు. చిరుజల్లులకే కూలాయి జగనన్న ఇండ్లు, అనకొండ ఆగడాలనే ఆపే నాయకుడు, కావలినే కన్న కొడుకులా కాచే సేవకుడు. మన కావ్యకృష్ణ రెడ్డన్న సైకిల్ కే ఒట్టేద్దా. ఉరి ఉరిమి ఉప్పెన లవుదాం ఊరువాడ యుద్ధంగా. నరకాసుర అంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్యకృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ, బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ. కావలి అయ్య కావ్యకృష్ణారెడ్డి అడ్డ. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్యకృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ.
పాలించే నేతలను ప్రశ్నించిన వాడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు. ఎత్తెత్తుకెదిగిన ఈ నేల బరువనోడు, ఎత్తెత్తుకెదిగిన ఈ నేల బరువనోడు, కావలి ప్రగతి కొరకు ప్రతినబూని నాడు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదలకై ఇండు వండదండా. కనీస వసతి లేని పల్లెలను చూసిండు, కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు, కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు. సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు, సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు, సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు. భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు, భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు. చంద్రన్న అడుగులోన అడుగులేసినాడు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదలకై ఇండు వండదండా. గంగమ్మ బిడ్డలను ఆదుకున్నవాడు, మత్స్యకారులకు మద్దతయ్యినాడు, మత్స్యకారులకు మద్దతయ్యినాడు. నిర్భాగ్యుల గుడిసెల వెలుగు వంచినాడు, నిత్యం నిరుపేదల సేవల నడిచాడు, నిత్యం నిరుపేదల సేవల నడిచాడు. జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా, జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా. కావాలి కావలికి కృష్ణన్నే అందా. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదలకై ఇండు వండదండా. అరుంధతివాడ అక్క చెల్లెలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఈ అరుంధతివాడతో నాకు ఒక ప్రత్యేక బంధం ఉంది. ముఖ్యంగా మీ కుల దేవత అయినటువంటి మాతమ్మ నాకు కూడా దేవతే. ఆ తల్లిని ప్రతి సంవత్సరం కూడా మాతమ్మని తీసుకొచ్చి బట్టలు పెట్టి సాగనంపటం నాకు అనాదిగా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అరుంధతి మహిళా మనందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈనాడు ఈ అరుంధతి వాడలో మీ అందరి ముందుకి నన్ను తీసుకొచ్చి నాకు పరిచయం చేసి ఈ రోజున నన్ను నమ్మి తెలుగుదేశంలో చేరుతున్నటువంటి మిత్రులు శాంసన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. గతంలో నువ్వు వైసీపీలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు నేను తెలుగుదేశం అభ్యర్థి అవుతున్నాను అనగానే నా ముందుకు వచ్చి నాతో పాటు కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి నాతో కలిసి నడుస్తానని ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ సాంసం తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి కార్యక్రమానికి అధ్యక్షత
నల్లగొండ మధుబాబు గారికి, పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ గారికి, జనరల్ సెక్రటరీ జ్యోతి బాబురావు గారికి, అదేవిధంగా ఇక్కడ పాత అరుంధతి వాడ, కావుల అరుంధతి వాడ అనగానే మొట్టమొదటి పేరు వచ్చేది మేము చిన్న పిల్లకాయలు ఉన్నప్పుడు. అంటే మాది కూడా బ్రాహ్మణ కాక అగ్రహారం. ఈ అగ్రహారంలో ఉన్నటువంటి అరుంధతికి మీకు ఒక అవినోభావ సంబంధాలు ఉన్నాయి. నాకు మొట్టమొదటి తెలిసిన వ్యక్తి బొమ్మ కోదండం గారి కుమారుడు శ్రీనివాసులు గారికి, నన్ను ఆశీర్వదించడానికి ముందుకు వచ్చిన జయమ్మ గారికి, అదేవిధంగా ఎంఎస్, నేను ఎక్కడ కనిపించినా నా పేరు గుర్తుంటలేదని అంటే నువ్వు ఎంఎస్ అయ్యా నువ్వు అసలు అని చెప్పి మా ఎంఎస్ గారికి, మా వెంకటన్న కొడుకు రఘు గారికి, వెంకయ్య కొడుకు బాబు జగజీవన్ అండ్ కాంక్షీరాములు గారికి, అదేవిధంగా ఈ రోజున నేను తెలుసా అందరూ ఉండండి, ఈరోజు అత్యాధ శత్రు అరుంధతి వాడులో అందరి వాడుగా ఉండేటువంటి అఖ్యలగుంట సూర్యప్రకాష్ ఒక 24 క్యారెట్ల బంగారం, మౌనంగా ఉంటాడు, ముద్దుగా ఉంటాడు, అందరితో ఉంటాడు, అందరినీ ఆప్యాయంగా పలికిస్తున్న మా సూర్యప్రకాష్ గారికి, అదేవిధంగా బొమ్మ కోదండ తమ్ముడు రమణ గారికి, ఇంకా మిగతా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులందరూ కూడా పోట్లూరు శ్రీనివాసులు గారికి, రవి గారికి, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. అందరికీ కూడా నాకు ఇక్కడ ఉన్నటువంటి కట్టి రాంబాబు ఈరోజు రాలేదు, అదేవిధంగా బాలచంద్ర గారు, చేవూరు బాలచంద్ర గారు రాలేదు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా నాకు అవినోభావ సంబంధం ఉంది. రాజకీయాలు పక్కన పెట్టినా వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తితో కూడా నాకు అనుబంధం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈనాడు మన జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు నన్ను తెలుగుదేశం అభ్యర్థిగా కావలికి నియమించడం జరిగింది. జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నన్ను కావలి ఉమ్మడి అభ్యర్థిగా అంగీకరించడం జరిగింది. వారిద్దరు సూచన మేరకు, వారిద్దరుటువంటి ఆలోచన మేరకు ఈ రోజు నేను కావలిలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మొట్టమొదట మాతమ్మ బిడ్డలైన మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వాదం తీసుకోవడం కొరకు మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చాను. దయించి నాకు ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో నాకు అత్యఖండమైనటువంటి మెజార్టీని ఇస్తారని మొట్టమొదటి నేను కాంగ్రెస్ సాధ చేసేది ఈ అరుంధతి వాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు కూడా నాకు ప్రకటించినప్పటికీ కూడా మొన్నటి రోజున పాతూరులో ఒక ఇంటికి పోయి టీ తాగి వచ్చాను. మొట్టమొదటి ఈరోజు కండవ కప్పుకొని కండవతో పాటు మీ అందరి ఆశీస్సులు కోవాలని, మీ ఆప్యాయతలు నాకు రావాలని, మీ ఆలోచనలు నాకు దక్కాలని, మీ సూచనలు నాకు ఇవ్వాలని, నన్ను దీవించండి అని, ఈ ఎలక్షన్లో నన్ను గెలిపించండి అని మీరు అర్థమేయండి అమ్మా, కొంచెం అర్థంలేండి, కూర్చోండి మీరందరూ సైడ్ రండి, ఒకరు తీసుకోండి. నన్ను ఆశీర్వదించడానికి 8 మందికి వచ్చిన అక్క చెల్లెళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరం కూడా పేద కుటుంబానికి చెందినటువంటి వాళ్ళమే. మేము వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించిన, నేను కూడా ఇటువంటి కుటుంబాల్లోనే పుట్టి ఇలాగే పెరిగి ఇలాగే ఎదిగి ఈరోజు ఒక ఉన్నత స్థాయికి వచ్చినప్పటికీ కూడా నాకు పేదరికం తెలుసు, పేదవాళ్ళ కష్టాలు తెలుసు, పేదవాళ్ళ నష్టాలు తెలుసు, పేదల యొక్క బాధలు తెలుసు, పేదలు పడే ఇబ్బందులు కూడా తెలుసు. ఆరోగ్యం సక్రమంగా లేకపోయినా కూడా ఒక్కరోజు కూడా పనులు చేసుకోకపోతే జీవనోపాధి లేనటువంటి కుటుంబాల్లో పుట్టిన మన అందరం కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, ఆ మంచి ప్రభుత్వం మనం పరిపాలిస్తే, ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆశయంతో మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలోకి వచ్చి ఈరోజు తెలుగుదేశం అభ్యర్థిగా ఉండబోతున్నాను. అంటే ఈ ప్రభుత్వం ఎంత చెడ్డదో దయించి మీరు ఆలోచించండి. నేను ఒకరిని తిట్టడానికి రాలేదు, కానీ నేనంటూ కావలిలో గెలిస్తే నేను తప్పకుండా ప్రతి పేదవాడి కోసం, ప్రతి పేద కుటుంబం కోసం తప్పకుండా కష్టపడతానని, పేదల జీవితాల్లో వెలుగును నింపేదానికి ప్రయత్నం చేస్తానని, ఎక్కడ పేదవాళ్ళు ఆనందంగా ఉంటారో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఆ విధంగా పేదవాళ్ళని హక్కును చేర్చుకునే దాంట్లో మాకు కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు అని నమ్మకాన్ని మటుకు తప్పకుండా మీకు ఇస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. దయించి ఆ మహిళమ్మలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మన ఇంట్లో మనం తిండి తింటున్నాం, మనం కష్టపడుతున్నాం, మనం సంపాదించుకుంటున్నాం, కానీ ఈరోజు వాలంటీర్లు మన మీద కాపలా పెట్టి నిరంతరం మనల్ని అనుమానిస్తున్నటువంటి ప్రభుత్వం మనకు అవసరమా అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా. అంతకుముందు పెన్షన్ రాలేదా? అంతకుముందు పొదుపు గ్రూపుల్లో లోన్లు రాలేదా? అంతకుముందు మన బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదా? కొత్తగా ఏం చెప్పారు ఈ ప్రభుత్వం? ఏమి చేసింది ఈ ప్రభుత్వం? కరెక్ట్ సక్రమంగా లైట్లు వెలుగుతున్నాయా? సక్రమంగా డ్రైన్లు క్లీన్ చేస్తున్నారా? సక్రమంగా నీళ్లు వస్తున్నాయా? ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం?
గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలోనే ఏదైనా అభివృద్ధి జరిగిందంటే మీ ఇళ్లలో ఉండే గ్యాస్ కనెక్షన్ చంద్రబాబు ఇచ్చినాయి. 100 రూపాయలు చంద్రబాబు ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లే. ఏదైనా పని జరిగిందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా మాదిగలకు రిజర్వేషన్ కల్పించాడంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు. మాదిగ పిల్లల జీవితాల్లో ఉద్యోగ కల్పన రావాలని రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మీ మాదిగ కులాల చర్మకారులు అందరూ కూడా డప్పు వాయిద్యాలకు అందరూ కూడా పెన్షన్లు తీసుకొచ్చిన వ్యక్తి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఏదన్నా మన కులానికి సంబంధించి మన కులాలకు వృత్తులకు సంబంధించి చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్నా, లేదా డబ్బులు వాయించే వృత్తిలో ఉన్నా, లేదంటే ఇంకేదైనా కార్యక్రమాలు చేస్తున్నా ప్రతి ఒక్కరికి చిన్న వయసులో పెన్షన్ తీసుకొచ్చిన పథకాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా, ఒక్క అవకాశం ఉన్నందుకు ఒక అవకాశం ఇచ్చాము. మన జీవితాల్లో ఈరోజు ఇప్పటి వరకు ఒక కాలనీ కట్టుకోవాలి. మా సోదరుడు చూస్తే ఏ ఊరిది ఇల్లు అని అడిగా, ఊరితే కదా నీ నాయకుడు ఇప్పుడు ప్లాస్టింగ్ చేయలేదంటే ఆయన ఇసుక లేక ప్లాస్టింగ్ చేయలేదంట. అంత దరిద్రమైన స్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీ అందరూ కూడా చెప్తున్నా, మనది పేద ప్రాంతం, వ్యవసాయం తప్ప ఇక్కడ ఎటువంటి ఇండస్ట్రీస్ లేవు. ఇక్కడ వ్యవసాయం చేసుకుంటే తప్ప మన జీవితాల్లో సుఖం లేదు. ఊళ్ళో పనులకు పోతున్నాం, ఎక్కడో ఒక అంగల్లో పనిచేస్తున్నాం, ఏదో ఒక చిన్న షాపుల్లో పనిచేస్తున్నాం, లేదంటే రోడ్డు పక్కన ఏదో ఒక షాప్ పెట్టి బతుకుతున్నాం. కానీ ఇది కాదు మనకి కావాల్సింది. ఈ ప్రాంతంలోనే పారిశ్రామిక పరంగా కానీ అభివృద్ధి చెందితే, ఈ ప్రాంతంలో ఇండస్ట్రీలు కానీ రావడం జరిగితే మన బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చినప్పుడు మన బిడ్డల జీవితాలు బాగుపడ్డనాడు తల్లిదండ్రులుగా అంతకంటే ఆనందం ఏముంటుందని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అటువంటి ఉద్యోగాలు రావాలన్నా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని దయించి మీరు అర్థం చేసుకోమని చెప్తున్నా. ముఖ్యంగా మహిళలారా, ఈ రోజున మా అక్క కావలి ఎమ్మెల్యే గారు సతీమణి మా ఆదిలక్ష్మి అక్క మీ పొదుపు వాళ్ళందరూ ఇంటికి పిలిపిస్తుంది. మీరు మా ఇంటికి రాకపోతే మీ పొదుపు గ్రూపులకు డబ్బులు రావుంటుంది. అందరినీ మీ ఆత్మీయులు ఇళ్ళకి పిలిపిస్తుంది. ఎందుకు వచ్చింది ఇంత ప్రేమ అని అడిగితే, ఎలక్షన్లు వచ్చినాయి, 2 సార్లు ఓట్లు వేయించినారు, 3సారి ఓడిస్తారేమో అన్న భయంతో ఇప్పుడు సార్లు పెడుతున్నారు, చీరలు పెడుతున్నారు, అన్ని మభ్య పెడుతున్నారు. అంటే ఇప్పుడు వచ్చిందా గుర్తు? కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం అభ్యర్థిగా వచ్చిన తర్వాతనే మీ అందరికీ కూడా అక్కడ గుర్తింపు వచ్చిందని కూడా గుర్తు పెట్టుకొని అక్కడ సారి తీసుకోండి, ఇక్కడ నాకు ఓటేయండి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అది మన సొమ్మే, మనకు కావాలని అడ్డు పెట్టుకున్న గ్రామాలు అమ్ముకున్న సొమ్మే, మన మున్సిపాలిటీలో డబ్బులు తిన్న డబ్బులే, ఎవరి కాదు. కాబట్టి ఇంకా అడగండి, రోజు పోయి ఇంకా డబ్బులు అడగండి, తినండి. తప్పకుండా చంద్రబాబు నాయుడు ఆశీర్వదించమని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా సోదరి మనులారా, మీకు అందరూ కూడా మీ ఆర్పీలు, మీ పొదుపు గ్రూపు లీడర్లు చాలా తప్పుడు సమాచారాన్ని తెలియజేస్తున్నారు. దయించి అర్థం చేసుకోండి. పెన్షన్ కానీ అమ్మఒడి కానీ, లేదంటే ఇంకా ఆరోగ్యశ్రీ కానీ, లేదంటే డాక్టర్ రుణాలు కానీ, ఏ ఒక్కటి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఆపేదానికి అధికారం ఏ ఒక్కరికి లేదు. కాబట్టి ఇప్పుడున్న పథకాలతో పాటు కొత్తగా మళ్ళా మన బాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇంకొక 6 పథకాలను వీటితో పాటు ఇప్పుడున్న వాటితో పాటు ఇంకొక 6 పథకాలను కూడా ప్రవేశపెట్టబోతున్నాడు. దయించి బాబును ఆశీర్వదించని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 1, మన ఇంటిలో ఆడబిడ్డ పుట్టింది, 18 సంవత్సరాలు నిండిని. ఏ ఆడపిల్ల అయితే పెళ్లి చేయకుండా ఇంట్లో ఉంచుకొని చదివించుకుంటున్నామో ఆ బిడ్డకి పాకెట్ మనీ కింద, ఖర్చుల కింద, ఖర్చుల కింద, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఆ బిడ్డ ఖర్చు పెట్టుకునే దానికి ప్రతి నెల 1500 రూపాయలు ఇచ్చే విధంగా ఆడపిల్ల నిధి కింద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇవ్వబోతున్నటువంటి విషయాన్ని కూడా మీరు మీ పక్క వాళ్ళకి, మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ పక్కింటి వాళ్ళకి అందరికీ అందుకు మేము చంద్రబాబు ఓటేస్తాం అనే విషయాన్ని మీరు తెలియజేయమని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. అదేవిధంగా తల్లులారా, ఈరోజు గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. విపరీతంగా రేట్లు పెరిగిపోయిన తర్వాత గ్యాస్ బండలన్నీ కూడా ఇళ్లలో మూలను పెట్టేశారు.
దీన్ని గుర్తించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా ఈరోజు మహిళా మనులు కష్టపడుతున్నారు, కట్టెలతో వండుకుంటున్నారు, కళ్ళు దెబ్బతింటున్నాయి, ఆరోగ్యం దెబ్బతింటున్నాయి, ఇల్లంతా పొగజూరుకొని పోతుంది. కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా హక్కులు చేర్చుకోవాలి, ఏదో విధంగా సహాయం చేయాలనే ఆలోచనతో ఈ రోజున ఆయన ముఖ్యమంత్రి రోజు నుంచి సంవత్సరానికి 3 సిలిండర్లు మీకు ఫ్రీగా ఇవ్వబోతున్న వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీరందరికీ కూడా తెలియజేయండి. అందుకు తెలుగుదేశానికి ఓటైపోతున్నామనే విషయాన్ని కూడా మీరు పక్కింటి వాళ్ళకి తెలియజేయండి. అదేవిధంగా మన ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారు. ఈరోజు అమ్మఒడి కింద ఒక బిడ్డకే వస్తుంది అంటే రెండో బిడ్డను కూలికి పంపమని ఈ ప్రభుత్వం చెప్పేది. ఒక బిడ్డను చదివించి ఇంకొక బిడ్డని కూలికి పంపమనా? కాదు. ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమంది బిడ్డలకు కూడా చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు నామకరణం చేశాడు. కాబట్టి మన బిడ్డలు చదువుకోవాలంటే చంద్రబాబు రావాలన్న విషయాన్ని కూడా అందరికీ తెలియజేయమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మన పిల్లలు చదువుకున్నారు, డిగ్రీలు పూర్తి అయిపోయినాయి, లేదా ఇంజనీర్లు చేశారు. అయినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. కానీ ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిశ్రమలు రానప్పుడు ఈ పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఈ రోజున తల్లిదండ్రులేమో మిమ్మల్ని చదివించామరా, 22 సంవత్సరాలు పూర్తి అయిపోతే ఇంకా నువ్వు ఎందుకు ఖాళీగా ఉన్నావు, ఎందుకు ఉద్యోగం రావటం లేదని తల్లిదండ్రులు తిడుతున్నారు. అక్కడేమో ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం లేదు. ఈ టైంలో పిల్లలు చెడిపోతున్నారు. ఇటు తల్లిదండ్రులు తిట్టులు తట్టుకోలేక, అటు ప్రభుత్వం ఉద్యోగం కల్పించలేదన్న బాధతో వాళ్ళు లేని అలవాట్లు నేర్చుకొని లేని విధంగా చెడిపోయేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి బిడ్డలను హక్కులు చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఏ విద్యార్థి అయితే 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని డిగ్రీలు పూర్తి చేసుకుని ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాడో అటువంటి పిల్లలందరూ కూడా ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వబోతున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. అందుకు ఓటేయాలనే విషయాన్ని కూడా మీరు ప్రజలకు తెలియజేయాలి. అదేవిధంగా మీ అందరి చుట్టూ పొలాలు ఉన్నాయి, మనందరం వ్యవసాయం చేసుకుంటున్నాం. వర్షం కురిస్తేనే తాగడానికి నీళ్లు, వ్యవసాయానికి నీళ్లు, వర్షం లేకపోతే మనం ఎండగా. అటువంటి రైతులు బాధపడకూడదని, అటువంటి రైతులు ఇబ్బంది పడకూడదని వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ప్రతి కుటుంబానికి ఈ రోజున 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే పథకాన్ని కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్నటువంటి విషయాన్ని కూడా మీరు ప్రజలకు తెలియజేయాలి. ఇంకా మహిళా తల్లులకు ఒక ముఖ్యమైన విషయం, మహిళా తల్లులు భర్తలు వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు చేసే వ్యాపారంలో వచ్చే డబ్బులతో మన కుటుంబం గడవటం లేదు. వాళ్ళు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు, ఆ రకంగా వచ్చిన డబ్బులతో మనకు గడవటం లేదు. మనం కూడా కష్టపడాలని ఈరోజు మహిళా తల్లులందరూ కూడా చేతనంత వరకు ఏదో ఒక పనిలో పోతూ వస్తూ ఉన్నారు. ఈ పోతూ వస్తూ ఉన్నప్పుడు బస్సు ఎక్కితే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిరిగినా కూడా కావలి నుంచి విజయవాడ పోయినా, గుంటూరు పోయినా, విశాఖపట్నం పోయినా, తిరుపతికి పోయినా, కడపకి పోయినా, ఎక్కడికి పోయినా ఏ మహిళా తల్లి బస్సు ఎక్కినా అక్కడ టికెట్ ఫ్రీగా మిమ్మల్ని తీసుకుపోయే కార్యక్రమాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టబోతున్నటువంటి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. ఇటువంటి గొప్ప పథకాలను పెట్టి పేదవాడిని పేదవాడుగా మిగల్చకూడదు, పేదవాడిని ధనవంతుని చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి. మీ ముందుకు వచ్చి మీ ఇంట్లో పెట్టగా మీ పక్కనే తిరుగుతూ మీతో మమేకమైనటువంటి నన్ను కూడా గెలిపించమని ఈ సందర్భంగా మహిళా తల్లులందరినీ, నాయకుల్ని, కార్యకర్తల్ని, ముఖ్యంగా అరుంధతి ప్రజలందరినీ కూడా మాతమ్మ సాక్షిగా ఇక్కడ మమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి ఈ పాలన నుంచి కావ్య కృష్ణారెడ్డి అంటే అరుంధతి వాడు అంటే కావ్య కృష్ణారెడ్డి. కాబట్టి కావ్య కృష్ణారెడ్డికి మొత్తం మెజార్టీ వచ్చిన వార్డు ఏదైనా ఉంది అంటే ఒక అరుంధతి వాడు వార్డే, అది కావ్య కృష్ణారెడ్డి అరుంధతులకు ఉండే ప్రేమ. అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి కూడా మా కులం మీద అంత ప్రేమ ఉందని చూపించే విధంగా, నా నమ్మకాన్ని పెంచే విధంగా, నా కళ్ళల్లో ఆనందం కోసమైనా నాకు తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజార్టీ గెలిపించి నన్ను మంచి మెజార్టీతో ఆశీర్వదిస్తారని మీరిచ్చిన చూపులు, మీరిచ్చిన ఆనందం, మీరిచ్చిన నా ఎడవ చూపిన ప్రేమ, ఇప్పటి వరకు నాతో మాట్లాడాలని, నాతో కలిసి నడిచిన మేము అందరూ ఇచ్చిన ఆనందంతో మీ నుంచి వీడ్కోలు పలుకుతూ తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో నన్ను అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని మనసా వాచ కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.